ప్రపంచంలో ఎక్కడ ఏ నౌకలో చూసినా భారతీయులు కనీసం 2 నుంచి 10 మంది 15 మంది ఉంటున్నారు. భారతదేశంలో నౌకాయానంలో ఉద్యోగాలకి సంబంధించి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. దాంట్లో నౌకలో పనిచేసేటప్పుడు తినచ్చు, తాగొచ్చు, ఆ తర్వాత బల్క్ అమౌంట్ తీసుకోవచ్చు. అలాగే ఈ రిక్రూట్మెంట్ చేయించే సంస్థలు కూడా భారీ ఎత్తున డబ్బులు తీసుకునే చేపిస్తున్నాయి. మన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అందుకని ఏ షిప్ మీద దాడి జరిగినా భారతీయులు కనబడుతున్నారు. తాజాగా మరొకసారి భారత ఎవరైతే నావికుడు ఒకళ్ళు చనిపోవడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. ఒక భారతీయుడితో సహా 10 మందికి, ఒక భారతీయుడు మృతి చెందితే 10 మందికి గాయాలైనవి. తాజాగా జరిగింది హార్ముజ్ దగ్గర ఎంటీ ఆల్ బహియా, ఎంటీ మొంబాసా అనే 2 వాణిజ్య చమురు నౌకల మీద దాడులు జరిగినాయి. ఈ 2 నౌకల్లో మొత్తం 46 మంది నావికులు ఉంటే వీళ్ళలో ఏకంగా 30 మంది భారతీయులే. దాడిఘట్ట మీద భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలోని ఇరాన్ రాయబారి కార్యాలయంలో ఉన్నతాధికారిని భారత విదేశాంగ మంత్రి శాఖ తమ కార్యాలయానికి పిలిపించి తాజా దాడుల మీద తీవ్ర నిరసన కూడా తెలియజేయాల్సి వచ్చింది.